డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ గ్లోరీ స్వరూప గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న. భారతదేశంలో మహిళ అనే పదానికి ఒక విలువ ఉంది. మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం మనం చూస్తూనే ఉంటాం. ఇంత పెద్ద భారతదేశంలో మనకు మహిళల యొక్క పురోగతి అనేది దశాబ్దాల వరుసగా చూస్తూనే వస్తూ ఉన్నాం. అయితే గతంలో పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు పోల్చుకుంటే మహిళలకు సాధికారకత అనే దాని మీద దృష్టి మళ్లింది. మరి మహిళలు కూడా తమని తాముగా సాధికారత వైపు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ఉన్నత స్థానాన్ని ఆక్రమించి మరి మహిళలు సాధికారతని ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఎవరంటే డాక్టర్ ఎస్ గ్లోరీ. నమస్కారం అండి డాక్టర్ గ్లోరీ స్వరూప్ గారు. నమస్కారం ప్రసన్న గారు. మీరు ఉన్నతమైనటువంటి ఒక జాతీయ సంస్థకు హెడ్ గా ఉంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అయితే ఇంత స్థాయికి రావడానికి మొదటిగా అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీరు చాలా చిన్న ప్రశ్న అడిగారు, కానీ దానికి జవాబు చాలా పెద్దగా ఉంటుంది. నేను దాన్ని చిన్నగా చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా శ్రోతలందరికీ మా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ తరపున శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ప్రయాణం ఎలా సాగింది అంటే, మాది వరంగల్ జిల్లా. డాడీ గారు రైల్వేస్ లో చేసేవాళ్ళు, సో అందుకని అక్కడ ఉన్నాము. ఫాతిమా స్కూల్లో నా స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది, ఫాతిమా గర్ల్స్ హై స్కూల్. సో వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ స్కూల్. 10 years అక్కడే చదువుకున్నాను. ఆ స్కూల్ చాలా నేర్పించింది నాకు. మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, రిసోర్స్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్, మంచి లైబ్రరీ ఉండేది, మంచి ల్యాబొరేటరీ, ఆల్ స్పోర్ట్స్ అమ్యూనిటీస్, ప్లే గ్రౌండ్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఆ రోజుల్లోనే. 80s లో 3000+ స్టూడెంట్స్. చాలా నేర్చుకున్నాము. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ముఖ్యంగా ఏంటంటే సిన్సియర్ గా ఎలా ఉండాలి, హానెస్ట్ గా ఎలా ఉండాలి, ఒక డిటర్మినేషన్, తర్వాత ఒక నీట్నెస్, క్లీన్లీనెస్ అన్నది. సో చాలా నేర్పించారు ఆ ఎఫ్ఎంఎం సిస్టర్స్, మిషనరీ వాళ్ళు. స్ట్రాంగ్ ఫౌండేషన్ నా లైఫ్ లో. అక్కడ చదువుకోవడమే కాదు, జీవితంలో ఎలా సాధించాలి, ఎలా ముందుకెళ్లాదన్నది కూడా వాళ్ళు ప్రతిసారి మాకు ప్రతిరోజు అసెంబ్లీలో చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత అంటే మోటివేషన్ ఎక్కువగా ఉండేది. అచీవర్స్ ని తీసుకొచ్చి మాకు సెషన్స్ ఉండేవి అప్పుడే. సో నేను స్కూల్లో ఉన్నప్పుడే మదర్ తెరిసా గారు కూడా మా స్కూల్ ని విజిట్ చేశారు. ఆమెను చూడడం, కలవడం, రియలీ దట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఒక నోబెల్ లారియట్ మా స్కూల్ కి రావడం చాలా సంతోషం. చాలా ఆస్పిరేషన్స్ అవన్నీ అప్పుడే బిల్డ్ అయినాయి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగా. నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఈ దేశంలో అందరికి ఇలాంటి అవకాశాలు ఉండవు. ఆర్ఈసీ వరంగల్లో చదివాను. అది మొట్టమొదటి ఆర్ఈసీ దేశంలోనే. నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. నెహ్రూ గారు మళ్ళీ బిల్డింగ్ ని కూడా ఇనాగరేట్ చేశారు, క్యాంపస్ ని. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓన్లీ 10 సీట్లు ఉండేవి అప్పుడు, అంతే. 89 to 91. ఆల్ ఇండియా సెలక్షన్ చాలా టఫ్, బట్ చేయగలిగాను. సో అక్కడ ఉన్నప్పుడు కూడా ఆల్ ఇండియా లెవెల్లో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు కాబట్టి దెన్ ఆ ఫెసిలిటీస్, ఆ బ్రాండ్ వాల్యూ, మ్యాటర్ ఆఫ్ మోటివేషన్, అంటే దేశ స్థాయిలో ఏదైనా చేయాలి, మన బౌండరీస్ బియాండ్ కంట్రీ అన్న ఒక ఆస్పిరేషన్ అప్పుడే వస్తుంది అనమాట. అదన్నీ చూసి అక్కడ జరిగే ఈవెంట్స్ కానివ్వండి, కాంపిటీషన్స్ కానివ్వండి, అకాడమిక్స్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ అసైన్మెంట్స్, ఎక్స్పోజర్ విజిట్స్, ఇవన్నీ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ ఎక్స్ట్రాడినరీ. అవన్నీ చాలా షేప్ చేశాయి. అంటే మీ విద్య దగ్గర నుండే స్టార్ట్ అయిందనమాట. అంటే మనం ఏదో ఒకటి సాధించాలనే స్పిరిట్ అనేది మనకి స్కూల్లోనే ప్రారంభమైంది. అయితే మ్యామ్, సాధారణంగా మరి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మీరు ఒక మోటివేషన్ పొందిన తర్వాత మరి ఈ మోటివేషన్ కొనసాగించడం కష్టం, ఒక దృఢత్వం ఉండాలి మనం. మరి దాన్ని ఎలా సాధించగలిగారు మీరు? పుట్టి పెరిగిన పరిస్థితులు కానివ్వండి, ఈ చదువుకున్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, చూస్తూ పెరుగుతూ వస్తున్న ఆ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, నాకు ఎందుకో తెలియదు కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అన్న ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. సో ఎంత తొందరగా నేను ఇండిపెండెంట్ అవ్వాలి, మా డాడీ దగ్గర పాకెట్ మనీ తీసుకోకూడదు, ఓకే, అట్లా నాకు ఇది ఉండేదన్నమాట. తర్వాత మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు మీరు ఈ డిటర్మినేషన్ ఇదన్నీ ఎలా మీరు కంటిన్యూ చేశారు అని అంటే, స్కూల్లో ఉన్నప్పుడు చాలా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అట్లా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది ఇట్ ఈస్ ఇన్గ్రెయిన్డ్, అది వచ్చేసింది లైఫ్ లో. డెవలప్ అయిపోయి తర్వాత నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నా పోస్టింగ్ కేరళలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో సైంటిస్ట్ గా సెలెక్ట్ అయ్యా నేను, కాఫీ బోర్డ్ లో.
అది ఎక్కడ అంటే వైనాడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. ఇప్పుడు వైనాడ్ అందరికీ తెలుసు, అప్పుడు ఎవరికీ తెలియదు అసలు అది. సో అక్కడ నా పోస్టింగ్, అక్కడికి వెళ్తే నాకు సబ్జెక్ట్ తెలీదు, లాంగ్వేజ్ తెలీదు, కల్చర్ తెలీదు. అది ఒక కొత్త ప్రపంచం, డిఫరెంట్ వరల్డ్. మళ్ళీ అన్ని నేర్చుకోవాలి అక్కడ. అందరూ నేను వెళ్ళినప్పుడు చూసి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, నాకు జస్ట్ 22 years అప్పుడు. ఒక అమ్మాయి వచ్చింది, ఏం రాదు, అట్లా ఒక చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట, ఏమీ తెలియదు. అంటే మామూలుగా ఏముంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ రాదు, చేయలేరు అన్న ఒక కామన్ నోషన్ మన ఇండియాలో అందరికీ ఉంది. అది మగవాళ్ళకు ఉంది, ఆడవాళ్ళకు కూడా ఉంది. ఇంకా నాది ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇదేమో ప్లాంటేషన్ క్రాప్స్, అగ్రికల్చర్ సైన్స్. ఏమి రాదు, తెలీదు వాళ్ళకన్నా. ఒకది లాంగ్వేజ్ రాదు కాబట్టి ఎవరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు. సో అప్పుడు కూడా ఏంటంటే నేర్చుకోవాలి, దెన్ ప్రూవ్ చేయాలి నేనేంటి అని, ఎవరికి తక్కువ ఉండకూడదు అని. అట్లా మళ్ళీ మొదలుపెట్టి పట్టుదలతో మలయాళం నేర్చుకున్నాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సో కల్చర్ అలవాటు చేసుకున్నాను, అడాప్ట్ కాగలిగాను అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కన్నీ. అట్లా ఒక ఛాలెంజింగ్ మోడ్ లో మలయాళం నేర్చుకున్న తర్వాత ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది టఫెస్ట్ లాంగ్వేజ్ అని నేను చెప్పగలను. అది నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది, మామూలుగా నేర్చుకోవడం కాదు, మన అక్షరమాల ఉంటుంది కదా, బాలశిక్ష లాగా, అలా వీళ్ళ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టా. నేను చదవగలను, రాయగలను. అది నేర్చుకున్న తర్వాత ఏదైనా ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ సౌత్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. తర్వాత కన్నడ నేర్చుకున్నా, అది చాలా ఈజీ, మన తెలుగుకి కొద్దిగా కోరిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి అది నేర్చుకున్నా. తమిళ్ కూడా నేర్చుకున్నా. సో అన్ని ఊరికి అట్లా మాట్లాడి వదిలేస్తే బాగుండదని చెప్పి ప్రతిది కూడా ఆ వర్ణమాల వీళ్ళ నుంచి మొదలుపెట్టి రాయడం, చదవడం అన్ని నేర్చుకున్నాం. సో నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే, మనం ఏదైనా ఒకటి తీసుకుంటే, ఏదైనా ఒక పని చేస్తే దాన్ని ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేయాలి. వీ హ్యావ్ టు సీ దట్ ఎండ్ అన్నమాట. దాన్ని సగం చేయడం, హాఫ్ బేక్డ్ అట్లా నాకు ఇష్టం లేదు. తర్వాత ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు అనుకుంటా. నేను ఏదైనా పని చేస్తే ఎవరు టచ్ చేయకూడదు, బాగుంది, వావ్, ఎక్సలెంట్ అనేటట్టు చెయ్యాలి అన్నట్టుగా నేను ట్రై చేస్తుంటా. అసలు సాధారణంగా ఏంటంటే మనది మదర్ టంగ్ కాని దాన్ని కేవలం మాట్లాడడం కోసమే నేర్చుకుంటారు లాంగ్వేజెస్. చదవడమే కాకుండా రాయడం కూడా నేర్చుకున్నారంటే ప్రతి లాంగ్వేజ్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేశారు అనేది, అంటే మీ యొక్క ఆ డిటర్మినేషన్. అయితే మ్యామ్, ఇప్పుడు అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా మీరు ఫేస్ చేశారు ఇప్పుడు కేరళలో ఉన్నంతకాలం, ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రూవ్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ వింగ్ ఉండేది, ట్రైనింగ్. అక్కడ సెషన్స్ తీసుకోవాలి. ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎక్కువ అర్థం అవ్వదు, హిందీ అయితే అసలే అర్థం అవ్వదు. ప్లాంటేషన్ మేనేజర్స్ వస్తారు, పెద్ద పెద్ద ప్లాంటర్స్ వస్తారు, సైంటిస్ట్ వస్తారు, అందరు వస్తారు ట్రైనింగ్ కి. వాళ్ళకి చెప్పాలంటే మలయాళం కంపల్సరీ. బయట కూడా చాలా మీటింగ్స్ కి పిలుస్తుండే వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే, సో అందుకని నేర్చుకున్నాను. చాలా ఛాలెంజెస్ అక్కడ. 10 నెలలు వర్షం వచ్చేది అక్కడ, ప్లాంటేషన్ ఏరియా. వెరీ బ్యూటిఫుల్ ఏరియా, చాలా అందమైన ప్లేస్ అది. ఫైర్ ఫ్లైస్ వస్తాయి ఒక సీజన్ లో. నైట్ అయితే మొత్తం మనం సిరీస్ బల్బ్స్ పెట్టుకున్నట్టుగా ఉంటది, ఆ ఫాగ్ ఇదన్నీ. ఫస్ట్ లో అయితే భయం వేసేది అక్కడ నడవాలంటే. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఎస్టేట్కి వెళ్తే లీచెస్ ఉంటాయి, జలగలు ఉంటాయి, రక్తం పీల్చేస్తూ ఉంటాయి. ఓవరాల్ at the end of the day, it's a wonderful experience because అది నా ఫస్ట్ జాబ్, ఇట్స్ ఎ ఫస్ట్ లవ్. లైక్ అన్ని చాలా నేర్చుకోగలిగాను, నాకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేయగలిగాను. సో కాఫీలో చాలా రీసెర్చ్ చేశాను. 3 states కి ఇన్ఛార్జ్ నేను, కేరళ, కర్ణాటక, తమిళనాడు. అన్ని స్టేట్స్ విజిట్ చేసి తమిళనాడులో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. నేనున్న రీసెర్చ్ స్టేషన్ లో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్. దెన్ రీసెర్చ్ చేశాను, పబ్లికేషన్స్ చేశాను. ఒక 23 పబ్లికేషన్స్ చేశాను అక్కడ ఉన్నప్పుడు. 3 ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా పబ్లిష్ చేయగలిగాను. అక్కడ ఒక మార్క్ పెట్టి రావాలి అనుకున్నా. రావడం కాదు, మనం ఉన్నప్పుడు మనది ఒక కంట్రిబ్యూషన్ అక్కడ ఉండాలి అని. సో కాఫీలో బుక్ రాశాను. అందరూ ఏం తెలీదు అనేవాళ్ళు కదా. సో అందుకని వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేము, వాళ్ళకి ఏం చెప్పలేము. సో మన పని ద్వారా మనం చూపించాలి. ఒక అమ్మాయి అంటే ఏం రాదు, తెలియదు అన్నట్టు కాదు, మాట్లాడడం కాదు, మనం చూపించాలి అని కాఫీలో ఒక బుక్ రాశాను, కాఫీ రీసెర్చ్ ఇన్ ఇండియా అని. అది 2001లో ఇంటర్నేషనల్ కాఫీ సింపోజియం జరిగింది. కాఫీ యాక్చువల్లీ ఈజ్ ఎక్స్పోర్ట్ కమాడిటీ. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంటది అది, కాఫీ గ్రోయింగ్ కంట్రీస్ లో. ఆ సంవత్సరం లక్కీగా ఇండియాకి ఆపర్చునిటీ వచ్చింది 2001లో. మళ్ళీ ఇప్పుడు 2024లో ఇండియాకి 20 years తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. అలా అన్ని కంట్రీస్ లో జరుగుతుంటుంది కాబట్టి రొటేషన్ లో. సో అక్కడ నా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు కాఫీ బోర్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ లో నా బుక్ ఫస్ట్ నంబర్ 1 కాఫీ రీసెర్చ్ ఇన్ ఇండియా. దట్స్ వాట్ ఐ కుడ్ కంట్రిబ్యూట్
టు మై సెక్టర్. అంటే మీ మార్క్ని అక్కడ ఫిక్స్ చేసేసారు. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సర్వీస్ చేయాలి అనుకున్నాను, చేయగలిగాను. అంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీదంటూ ఒక మార్క్ ఉండాలి, లేదా ఒక మహిళగా ఒక మార్కు పెట్టాలి అనేటువంటి ఒక డిటర్మినేషన్ మీలో ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఒక ఛాలెంజ్ ని ఫేస్ చేశారు. మరి ఆ తర్వాత దానిలో అంటే మనకి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈకి వచ్చే వరకు కూడా మీ ప్రయాణంలో మహిళల యొక్క సాధికారత మీద మీరు ఏం గమనించారు? ఈ సాధికారత అంటే ఒకళ్ళు ఇచ్చేది కాదు, మనమే అర్థం చేసుకోవాలి. మనకు ఉంది, ఆల్రెడీ అధికారం ఉంది, అది మనము దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనమే అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. దట్స్ ఆల్. సాధికారత అంటే ఒకళ్ళు ఇచ్చే అవసరం లేదు అని నేను అనుకుంటాను. అలా నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆ కాఫీ బోర్డులో అన్ని నేర్చుకొని చక్కగా ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను రిజైన్ చేసి రావాల్సి వచ్చింది, ఎందుకంటే ఫ్యామిలీ. సో అప్పుడు నేను అసలు ఆలోచించలేదు. నాకేమనిపించిందంటే మనకి క్వాలిఫికేషన్ ఉంటే, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే, చేసే ఆసక్తి ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయని. సో రిజైన్ చేసి వచ్చేసాను. తర్వాత ఒక బాబుని కూడా చూసుకోవాలి కదా అని నేను, మన దేశంలో మహిళలకి ఏంటంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళని కూడా చూసాం కదా, చాలా ఎక్కువ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ వాళ్ళ లైఫ్ కంటే ఎక్కువ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. ఆల్వేస్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు గాడ్. సో భగవంతుడు నా మీద ఎంత దయ చూపించారంటే ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసినటువంటి ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు, అఫీషియల్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, దెన్ అందరూ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. రిజైన్ చేసిన తర్వాత ఒక 3 years నేను బ్రేక్ తీసుకున్నాను, బాబుని చూడడము. దెన్ మా హస్బెండ్, తను కూడా చాలా చాలా యూనో బిజీ, దెన్ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్, సపోర్ట్ చేయాలి కాబట్టి. సో అలాగా. సో అంటే మహిళలు ఏ స్థాయిలో ఉన్నా కూడా దే కెన్ ప్రూవ్ దెమ్ సెల్ఫ్. అంటే మనం ప్రతి స్టెప్ లో కూడా ఇటువంటి డిటర్మినేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి హెడ్ గా ఉన్నారు. మరి ఇంత పెద్ద బాధ్యతని మీరు ఒక మహిళగా మరి ఎలా చేయగలుగుతున్నారు? దీనిలో మీరు మహిళల సాధికారత అంటే మీరు అన్నారు, సాధికారత అంటే ఎవరో ఇచ్చేది కాదు, మనల్ని మనకు ఉంది, దాన్ని ప్రూవ్ చేసుకోవడం. ఇతర తోటి మహిళలకి మీరు ఎలా చేయగలుగుతున్నారు? సో నాది కాఫీ బోర్డు తర్వాత ఇక్కడ రావడానికి 2020 వరకు మధ్యలో చాలా జర్నీ, చాలా బ్రేక్స్, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫార్చునేట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ భారతదేశంలో నేను ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ లో యూనియన్ మినిస్ట్రీస్ కింద చేయగలిగాను. ఇక్కడ ఇది ఆల్ ఇండియా సెలక్షన్. ఇక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చినప్పుడు కోవిడ్ అన్నమాట, మార్చి 2020. ఒక ఛాలెంజ్, ఒక్క ఛాలెంజ్ కాదు అది లైఫ్ టైం ఛాలెంజ్. అది ప్రపంచానికి, నా ఒక్కదానికి కాదు. ఆ ఛాలెంజ్ టైంలో నేను వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి అర్థం కాదు, ఎలా చేయాలి తెలియదు, మనుషుల్ని చూడలేము, మాట్లాడలేము, కలవలేము. నేను ఒక్కదాన్ని ఆ 25 acre క్యాంపస్ లో 3 నెలలు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. నేను వచ్చాను. సో ఫ్యామిలీ అప్పుడు జైపూర్ లో ఉన్నారు, మా హస్బెండ్. స్టాఫ్ కూడా ఎవరు రెగ్యులర్ గా రారు, కోవిడ్ కాబట్టి. సమ్ నార్మ్స్, రోస్టర్ ఇదన్నీ ఉండేది. ఫ్యాకల్టీ వస్తే కూడా మనం మాట్లాడలేము, ఎక్కువ ఆన్లైన్. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి గ్రాంట్స్ అన్నవి విత్డ్రా చేశారు, 0 బడ్జెట్ చేశారు. సో ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్, అన్ని యాక్టివిటీస్ చేసి వాళ్లే సర్వైవ్ అవ్వాలన్నమాట. సో నేను వచ్చేప్పటికి కొంచెం నెగిటివ్ లో ఉంది, పైగా కోవిడ్. సో ప్రోగ్రామ్స్ జరగవు, ప్రాజెక్ట్స్ ఉండవు, ఏమి ఉండవు, ఏం చేయాలి తెలీదు. దీనికి ఎలాంటి ఒక సొల్యూషన్ కూడా ఎవరు ఇవ్వలేరు, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. సో టైం ఉంది, నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఆపర్చునిటీ ఉంది, సో ప్రపోజల్స్ చేయాలి. సో కూర్చొని ప్రపోజల్స్ చేయడము. తర్వాత ఇప్పుడు మీరు రిపీటెడ్ గా అడుగుతున్నారు మహిళలకి ఏం చేయగలిగారు. సో అది ఎప్పుడు నాకు ఉండేది. ఎందుకంటే మహిళలు ఏమనుకుంటారంటే మనకి ఇది అవ్వదు, మనం చేయకూడదేమో, మనకి చేత అవ్వదు, సమాజం కూడా ఒప్పుకోదేమో, మనం ఎంతైనా పురుషులతో కాదేమో అలా అనుకుంటారు. మన సమాజం కూడా అలానే మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. అందుకని నాకు ఇంకా 1% ఎప్పుడు ఎక్కువే ఉండేది. మహిళలు దేనిలో తక్కువ కాదు, సో అన్నిట్లలో ముందే ఉండాలి అన్నట్టుగా. మా సెక్టర్ చూసినప్పుడు, ఎంఎస్ఎంఈ సెక్టర్ లో చూసినప్పుడు ఇండియాలో మనకి దాదాపుగా 6.5 కోట్ల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి రికార్డ్స్ లో చూస్తే. అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాము, అంటే రిజిస్టర్డ్ అవ్వనివి చాలా ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. అంటే మన స్ట్రీట్ సైడ్ వెండర్స్, సర్వీస్ సెక్టర్ లో ఇప్పుడు మన సలూన్స్ ఉంటాయి అలాంటివి, ఇంకా ఎన్నో సర్వీసెస్ అన్నమాట.
అవన్నీ అనార్గనైజ్ సెక్టర్ లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా భయపడుతుంటారు. రిజిస్ట్రేషన్ చేస్తే మనం ట్యాక్స్ పే చేయాలి, ఈ రెన్యువల్స్, ఇవన్నీ కొన్ని తప్పుడు నోషన్స్ కూడా ఉన్నాయి, అందుకని చేసుకోరు. సో ఈ 6.5 కోట్ల ఎంఎస్ఎంఈసీ మనం చూస్తే, అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు చూస్తే మహిళలు అంటే ఆడవాళ్లు ఓన్ చేసిన ఎంటర్ప్రైజెస్ 13% మాత్రం ఉన్నాయి. అంతే అన్నమాట. తర్వాత ఈ ఇండస్ట్రీస్ లో కూడా మహిళలు వర్క్ ఫోర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ప్యాకేజింగ్ లో, ఫుడ్ ఇండస్ట్రీస్ లో. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపికగా ఏమంటారు దీక్షతో బాగా చేస్తారు కాబట్టి. మనకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్ని అసెంబ్లీ చేసే దాంట్లో కూడా మహిళలు చాలా ఉంటారు అనమాట. సో వీటన్నిటిలో మహిళలు ఉంటారు. అదన్నీ కలిపితే కూడా 18%. 2022లో మాది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఒక అవకాశం వచ్చింది నాకు సెలబ్రేట్ చేయడానికి. ఇన్స్టిట్యూట్ ది 60 సంవత్సరాల సెలబ్రేషన్. 60 సంవత్సరాలు జరిగింది. మంచి సేవలు అందించాము దేశానికి. మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలకి సంబంధించినటువంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి, అంటే డైరెక్ట్ మేము చేయలేం వాళ్ళకి, కాకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, క్యాడర్ ఆఫీసర్స్, రీసెర్చ్, కన్సల్టెన్సీ, మ్యాండేటెడ్ యాక్టివిటీస్ భారత ప్రభుత్వం ఏవైతే నియమించారో వాటికి చేస్తూ ఉన్నారు. అది కాకుండా విదేశాల నుంచి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. గత 57 సంవత్సరాలుగా ఈ సంస్థ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్నాము. కాకపోతే 60 సంవత్సరాల తర్వాత ఏంటి, మనం మామూలుగా ఏంటంటే న్యూ ఇయర్ కి ఒక రెజల్యూషన్ తీసుకుంటాం, ఈ ఇయర్ లో నేను ఈ మంచి పని చేయాలి, ఓకే ఇలా ఉండాలి అని. సో నేను అనుకున్నాను 60 సంవత్సరాలు జరిగింది, తర్వాత ఏంటి నెక్స్ట్. అప్పుడు ఏంటంటే ఒక రెజల్యూషన్ అన్నమాట ఇన్స్టిట్యూట్ కి, ఒక మిషన్ మోడ్ లో ఏమంటే డబ్లింగ్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. మహిళల సంఖ్యని మనం డబుల్ చేయాలి, అధికం చేయాలి. సో దానికోసము రకరకాల ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, యాక్టివిటీస్ అన్ని టేకప్ చేశాం మేము. ఎలా అంటే మాదేమో సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, మా దగ్గర ఫండ్స్ ఉండవు. ఇప్పుడు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అన్నా కూడా మాకు సపోర్ట్ కావాలి, స్పాన్సర్షిప్ కావాలి. సో నేను ఇందాక అదే చెప్తున్నా, మహిళలకే కాదు ఎవరికైనా కూడా మనకి చెయ్యాలి అని ఒక మంచి సంకల్పం ఉంటే, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ మనకు ఉంటే, ఒక మంచి ఇంటెన్షన్ మనకు ఉంటే, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ లైన్. వాటంతట అవే మనకు వచ్చి పడతాయి. అది నా ఎక్స్పీరియన్స్. లేహ్ లదాఖ్ నుంచి కింద పాండిచ్చేరి వరకు మేము ప్రోగ్రామ్స్ చేయగలిగాం మహిళలకు సంబంధించి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో మా ఇన్స్టిట్యూట్ ని నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ గా ఎంపానల్ చేయగలిగాం. దే కాల్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్, మేము ఎంపానల్ అయ్యాం బికాస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్. సో దాని ద్వారా 15 స్టేట్స్ కి ఎక్కువగా స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్న ఒక ప్రాజెక్ట్ ఉంది వాళ్ళది. అది మేము ఇంప్లిమెంట్ చేయగలిగాం. దానిలో ఏంటంటే మన పొదుపు సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక స్పెషలైజ్డ్ ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పొదుపు చేసుకుంటారు, అప్పులు తీసుకుంటారు, కట్టుకుంటారు, పావుల వడ్డీకి చిన్న చిన్నగా ఏదో చేస్తుంటారు. వాళ్ళని ఒక పారిశ్రామికవేత్తలు అంటే చిన్నగా, తెలుగులో ఉద్యమి అంటారు ఎంటర్ప్రిన్యూర్ ని, ఎలా తయారు చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మినిమం టిప్స్, అవి ఒక మంచి ప్యాకేజింగ్ మెటీరియల్. మన గ్రామాలకు వెళ్తే మనకి మంచి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి, ఎస్పెషల్లీ మిల్లెట్స్ కి సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి అలాంటివన్నీ. కాకపోతే వాళ్ళ ప్యాకేజింగ్ బాగుండదు, అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు. దాని ఒక మంచి ప్యాకేజింగ్ ఎలా చేయాలి. అది కాకుండా గ్రీన్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు కదా, అది మనకి కాలుష్యం, మంచిది కాదు, మనకి డేంజర్. అది దాన్ని తగ్గిస్తూ గ్రీన్ ప్యాకేజింగ్ ఆప్షన్స్ ఏంటి. తర్వాత మా జిల్లానే తీసుకోండి, వరంగల్ వాళ్ళు వరంగల్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ కాకుండా మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి ఎలా వాళ్ళ ప్రొడక్ట్స్ ని మార్కెట్ చేయగలగాలి. తెలంగాణకు చేసిన తర్వాత మన భారతదేశం అంతా ఎలా చేయగలగాలి. ఢిల్లీలో అయితే ప్రతి స్టేట్ కి అవకాశం ఉంటుంది, స్పేస్ ఇస్తారు. అక్కడ ఈ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ చేయడము, సేల్ చేయడము, డెమాన్స్ట్రేట్ చేయడము, అలా అన్ని స్టేట్లకి ప్లేస్ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళగలగాలి. దాని తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది, మాకు 150 దేశాల నుంచి అలుమిని ఉన్నారు మా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఎగ్జిక్యూటివ్స్. సో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ని ఎలా పరిచయం చేయాలి అంటే ఆన్లైన్ మార్కెటింగ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు భారత ప్రభుత్వం ONDC అని, సో దీనికోసం పెట్టారు. సో అవన్నీ వాళ్ళకి నేర్పించడం, అది చేయగలిగాము. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని ఇంకొక కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంది. దానిలో కూడా మేము నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. దానిలో భాగంగా లదాఖ్ లో చేశాము, త్రిపురలో చేశాము. సో అలా అనేక రాష్ట్రాల్లో కేవలం మహిళలకి చేయగలిగాము ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని. క్యాంటీన్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ ఆపరేషన్స్, తర్వాత మనకి ఇప్పుడు ఈవెంట్స్ అయితే డెకరేషన్స్, ఇప్పుడు
అంటే ఆ అకేషన్ కి తగ్గట్టుగా ఒక బర్త్డే అయితే ఇప్పుడు చక్కగా డెకరేషన్ చేస్తారు, అది ఒక మ్యారేజ్ అనుకోండి దానికి వేరే విధంగా ఉంటుంది. అలాంటి వాటిలలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం వచ్చింది. తర్వాత మా మంత్రిత్వ శాఖలో మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. దానిలో ఒక స్కీమ్ ఏంటంటే స్ఫూర్తి అని, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అని. దానిలో కొన్ని క్లస్టర్స్ ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. మా సంస్థ నుంచి ఒక 150 క్లస్టర్స్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. నేను వచ్చాక కొన్ని శాంక్షన్స్ తెచ్చుకోగలిగాము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 3 క్లస్టర్స్ కేవలం మహిళలే. మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే దగ్గర సూస్ అని ఒక గ్రామం ఉంది, విలేజ్. రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్ ఎస్టాబ్లిష్ చేయగలము. దాదాపు 2000 మహిళలు, ఎక్కువ చదువుకోలేదు వాళ్ళు, కాకపోతే వాళ్ళకి కుట్టు పని వచ్చు, వాళ్ళందరినీ అగ్రిగేట్ చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఫామ్ చేసి మంచి కామన్ ఫెసిలిటీ సెంటర్, లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీస్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ దానిలో ఇచ్చి వాళ్ళు దాదాపు 2000 మంది ఎక్కువ దానిలో ఉన్నారు. బాగా చేసుకుంటున్నారు. ఎక్స్పోర్ట్ లైసెన్స్ వచ్చింది, గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో కాయర్ క్లస్టర్ అది కూడా ఎస్టాబ్లిష్ చేశాము. దానిలో కూడా అందరు మహిళలే, మొత్తం మహిళలే ఆపరేట్ చేసేది, మేనేజ్ చేసేది, వర్క్ చేసేది అంత మహిళలే అన్నమాట. వాళ్ళకి హిందీ కూడా ఎక్కువ అర్థం కాదు. గ్రామాల్లో ఉంటారు కదా, మరాఠీ మాత్రమే మాట్లాడగలరు, మరాఠీ మాత్రమే అర్థం చేసుకోగలరు. అలా ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేయగలిగాము. సో ఇట్లా ట్రైనింగ్స్ చేయగలిగాము. తర్వాత మన భారత ప్రభుత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు లఖ్పతి దీది అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే మన ఈ గ్రామాల్లో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలని లక్షాధికారులు చేయాలి, వాళ్ళని మిలియనీర్ చేయాలి అన్న ఒక ప్రాజెక్ట్. అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. దానిలో కూడా మాది మంచి పాత్ర ఉంది, మా ఇన్స్టిట్యూట్ ది. ఆ లఖ్పతి దీది అవ్వాలి అంటే వాళ్ళకు ఉండవలసిన గుణగణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఎట్లా పెంపొందించుకొని ఎట్లా వాళ్ళు ఎక్విప్ అయి కెపాసిటీ బిల్డ్ చేసుకొని వెళ్ళాలి, నైపుణ్యం ఏముంది, వాళ్ళు ఏ విషయంలో సామర్థ్యం ఉంది, ఎలా చేయగలరు అనే దాన్ని మన దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ రోజు మీరు చూస్తే 13% ఉన్న మహిళల నంబర్ ఈ రోజు మనకి 20% అయింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో దానిలో మా పాత్ర ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పాలి అంటే మనం ఇలా చేస్తూ వెళ్తుంటే ఆపర్చునిటీస్ వస్తాయని నేను చెప్పాను. ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 మంది మహిళలకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము చేయబోతున్నాం. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఒక 10,000 మంది మహిళలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము చేయబోతున్నాం. మాకు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్స్ వచ్చాయి. అంటే 2025 సంవత్సరంలో మీ కొత్త ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి, శాంక్షన్స్ వచ్చాయి. మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాము. స్ట్రైట్ అవే 22,000 మహిళలకి మేము చేయబోతున్నాం. బాగుంది మ్యామ్. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాలి, చాలా మన దేశమే గర్వించదగ్గ విషయం ఏమంటే మేము చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో, ఏజెన్సీస్ తో కూడా పనిచేస్తుంటాము. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టాండర్డ్స్ పెడుతుంటారు. అది FAO కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, వాళ్ళకి అన్ని కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి మహిళా సాధికారత, వాళ్ళది కూడా ఉంది. దానిలో భాగంగా మహిళలను ట్రైన్ చేయడం, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా వాళ్ళని సర్టిఫై చేయడం. వాళ్ళని చెయ్యాలి అంటే దానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. దానిలో భాగంగా మా ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. అంటే ఇండియాలో ఉన్న కోఆర్డినేటర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు ఇది చేయగలరా? వి సెడ్ ఎస్, మాది కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద మ్యాండేటెడ్ యాక్టివిటీ చేయాలి అని. అప్పుడు వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టారు 2022లో. అది 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ జరిగింది. బికాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంప్లై అవ్వాలి అంటే చాలా మనం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కంప్లయన్సెస్ అన్ని. అది చేస్తూ 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 వస్తే సో 2 రోజుల కిందట మాకు మా ఇన్స్టిట్యూట్ కి ఆ సర్టిఫికేట్ అన్నది అవార్డు చేయడం జరిగింది ILO నుంచి. మన దేశంలో మాది మొట్టమొదటి సంస్థ, అదేవిధంగా ప్రపంచంలోనే 2వ సంస్థ. ఎవరైతే మహిళలు ఎంటర్ప్రీనియర్స్ గా రావాలని అనుకుంటున్నారో వాళ్ళ స్టేటస్ అన్ని చెక్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ అవార్డు చేసే స్థాయిని మేము పొందుకోగలిగాము. అది కూడా మీ నేతృత్వంలో. మరి ఇన్స్టిట్యూషన్ లో ఇంత ఎక్కువ మొత్తంలో మరి మహిళల్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వాళ్ళ పర్సంటేజ్ ని 13 ఉన్న దాన్ని 20% పెంచడం, అలాగే వాళ్ళ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళని ఏ రీతిగా మనం పైకి తీసుకురాగలుగుతామనే దానితోటి ఇప్పుడు అంతర్జాతీయంగానే మన ఇన్స్టిట్యూట్ కి సర్టిఫికెట్ రావడం అనేది, ఇది 2వ సంస్థగా ఉండడం అనేది అంటే మన భారతదేశానికే గర్వకారణం. కాబట్టి మీ యొక్క కృషి మరి ఇన్స్టిట్యూట్ పరంగా కూడా ఇలా కూడా బయటపడింది. మీరు ఒక మార్క్ ని అక్కడ వేసేశారు.
బాగుంది మ్యామ్. తప్పకుండా చెప్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సో మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాము. అది ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అది సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకు మార్గదర్శకులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ముందు మనం చూస్తే చేస్తున్నది తక్కువే, చేయాల్సింది ఇంకా ఎంతో ఎక్కువ ఉంది. చేశాము మన దేశంలో, చేయాల్సింది ఇంకా ఉంది. మా మినిస్ట్రీ నుంచి ఒక మంచి స్కీమ్ ఉంది, ఇన్నోవేటివ్ స్కీమ్ అని. అది గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. అది 3.0 వచ్చేటప్పటికి, ఇన్నోవేటివ్ స్కీమ్ 3.0 వచ్చేటప్పటికి కేవలం మహిళల కోసం వాళ్ళు డెడికేట్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మేము నేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఎక్కువ చేయడానికి కష్టం మాకు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే చేస్తుంటాం. అయినప్పటికీ కూడా దానిలో భాగస్వామ్యంగా ఉండాలి కాబట్టి టేకప్ చేశాము. దానిలో భాగంగా 2 మహిళలకి, యువ మహిళలు, యంగ్ ఉమెన్ అన్నమాట, వాళ్ళకి మా మినిస్ట్రీ తరపున, మా ఇన్స్టిట్యూట్ తరపున గ్రాంట్ వచ్చింది. 25 లక్షలు 25 లక్షలు. ఒక అమ్మాయి అనుష అని, తను మిల్లెట్ అనలాగ్ రైస్. ఇప్పుడు మనం చిరుధాన్యాల వైపు ఎక్కువ వెళ్తున్నాము. ఆరోగ్య సమస్యలు ప్లస్ పర్యావరణం, ఇంకా చాలా మంచి కారణాల కోసం అటు వెళ్తున్నాం. కాకపోతే మన దక్షిణ భారతదేశంలో అందరికీ ఎప్పుడు అన్నమే కావాలి. ఏమున్నా కూడా అన్నం తినాలి, ఎంత షుగర్ ఉన్నా తినాలి, లాస్ట్ కి కొంచెం చారన్నం పెరుగన్నం తినాలి. ఈ చిరుధాన్యాలు ఎంత మంచివైనా కూడా దాన్ని తినడానికి అంతగా ఇష్టపడట్లేదు. దాని అపియరెన్స్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, ఏదైనా. సో దాన్ని బియ్యంలాగా తీసుకురావాలని ఆమె ప్రాజెక్ట్ అనమాట. ఈ చిరుధాన్యాలన్నీ కలిపేసి మనం బియ్యంలాగా, లేకపోతే బాస్మతి బియ్యంలాగా కనిపిస్తే యువత తింటారు, అందరూ తింటారు. మంచి ఐడియా. ఆ అమ్మాయి ఐడియాకి 25 లక్షలు వచ్చింది. డిసెంబర్ లో దాన్ని మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఆ ప్రోడక్ట్ పనిచేస్తుంది దాని మీద తను. ఇంకొక అమ్మాయి సేఫ్టీ ఇన్ ద హైట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా మనకి స్కై రాకెటెడ్ బిల్డింగ్స్, అది కమ్యూనిటీస్ అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎయిర్పోర్ట్స్, ఎక్కడ వెళ్ళినా కూడా లెవెల్స్ 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 వెళ్ళిపోతుంది. అక్కడ సేఫ్టీ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, అది ఆపరేట్ చేసి అది చేసి అంత ఈజీగా మనం చేయలేము. అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా రెస్క్యూ అవ్వదు. కొన్నిసార్లు దానిలో గ్యాస్ ఉండదు, దాన్ని మనం రీఫిల్ చేయము, ఇవన్నీ చూసుకోము. ఫైర్ ఇంజన్ వచ్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే లోపల టైం అవుతుంది మినిమం. ఆ ప్రమాదంలో నష్టం జరుగుతుంది. సో ఈమె ఒక ఎక్విప్మెంట్ డెవలప్ చేసింది. సో దానికోసం 25 lakhs ఆమె గ్రాంట్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా తన ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తుంది. అది కూడా ఈ నవంబర్ డిసెంబర్ లోపల మార్కెట్లోకి రాబోతుంది. ఇలా మహిళలకు సంబంధించి అనేక రంగాల్లో, అనేక విషయాల్లో మా సంస్థకి, ఒక జాతీయ సంస్థ అయితే కూడా అన్ని కోణాల్లో మేము ఎంతవరకు చేయాలి అని మేము చేస్తున్నాము. నాకు ఒకటి ఎక్కువ సంతోషం ఇచ్చే అంశం ఏంటి అంటే, మా క్యాంపస్ 25 ఎకరాలు, దానిలో మెయింటెనెన్స్, గార్డెన్, ఇదన్నీ ఎక్కువ మహిళలే ఉన్నారు. క్లీనింగ్, ప్రతిరోజు నీళ్లు పట్టేది, ఇవన్నీ అన్నమాట. దాదాపు ఒక 30-40 మంది ఉంటారు. వాళ్ళంతా డైలీ వేజ్ బేసిస్ లో ఉన్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళు పాపం ఎక్కడా వెనకాల కూర్చుంటారు. సో నాకు అనిపించేది, పాపం ఎవరు క్యాంపస్ లోకి వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత బిజీగా ఉన్న సిటీలో క్యాంపస్ లోకి ఎంటర్ అయితే ఎంతో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అందరికి. ఎందుకంటే గ్రీనరీ కానివ్వండి, అంబియన్స్, అవన్నీ న్యాచురల్ ఫారెస్ట్, ఇట్స్ న్యాచురల్ అర్బన్ ఫారెస్ట్. అందరు వచ్చి అందరు అదే అంటారు, క్యాంపస్ చాలా బాగుంది. బాగుంది అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా వచ్చి పనులు చేసుకుంటారు. అందుకని నేను కోవిడ్ అయిన తర్వాత 2022 నుంచి ప్రతి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి వాళ్ళు అందరు కలిసి ఒక పాట పాడాలి, మన దేశానికి సంబంధించి ఒక పేట్రియాటిక్ సాంగ్. గత 3 సంవత్సరాలుగా వాళ్ళు చక్కగా పాడుతున్నారు. ఒక దేశభక్తి గీతం పాడిస్తున్నారు వాళ్ళు. మంచి ఇనిషియేషన్ మేడం. అంటే ఫస్ట్ టైం వింటున్నాం. జనరల్ గా వాళ్ళ యొక్క సేవల్ని గుర్తించడం అనేదే ప్రధానం మేడం. అయితే మ్యామ్, ప్రజెంట్ యువతకి, ఎస్పెషల్లీ మన ఆడపిల్లలకి డిటర్మినేషన్ తోటి వాళ్ళు ఫ్లో అలా కంటిన్యూ అవుతూ వెళ్లాలంటే ప్రధానంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న యువతకి చాలా చాలా అవసరమైన విషయాలు. అమ్మాయిలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఫస్ట్ మన కీపింగ్ అప్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ అండ్ ఐడెంటిటీ. ఎవ్వరు వేలెత్తి చూపించకూడదు. మనం పొజిషన్ లో ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఎవరు వేలెత్తి చూపించకూడదు వీళ్ళిలా అని. అదొక గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన సేఫ్టీ మన చేతిలోనే ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన రెస్పెక్ట్ కూడా మన చేతిలోనే ఉంది. అంటే మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తక్కువ చూస్తున్నారు అంటే అది కూడా మన చేతిలోనే ఉంది. మనం ఎలా ప్రజెంట్ చేస్తాము మనల్ని, మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాం మనల్ని, దాన్ని బట్టి మనకి రెస్పెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం మనల్ని రెస్పెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. నేను చేయగలను, నేను చేయలేదంటే ఏమీ లేదు. అది మంచి విషయాలు చేయడం కోసం ఎక్స్ట్రా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, నేను చేస్తాను అన్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సో మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు. నా జీవితంలో ఉన్నటువంటి మహిళలు
మా అమ్మ, మా అక్క, మా వదినలు, ప్లస్ నా మెయిడ్ సర్వెంట్స్ అని చెప్పాను, ఆ విధంగా కలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ లో ఉన్న మహిళలు అందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఈసారి థీమ్ ఏంటంటే యాక్సిలరేటింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ద్వారా, మెయిల్ ద్వారా, తర్వాత అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మేము ఉన్నాము. ట్విట్టర్, దెన్ యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లలో మీరు సంప్రదించవచ్చు. అది కాకుండా మీరు హైదరాబాద్ లో ఉంటే, చుట్టుపక్కల ఉంటే, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ ఆల్ ద బెస్ట్. మహిళలందరికీ ఆల్ సక్సెస్ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఉమెన్. థ్యాంక్ యూ మ్యామ్. మహిళా సాధికారత దిశగా విజయానుభవాలు. జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ గ్లోరీ స్వరూప గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.